10 ఏళ్లుగా ఏవైతే ఆశల పల్లెకలు ఊహించినాడో కేసీఆర్ ఎవరు కూడా పూరించలే. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, బంగారు తెలంగాణ కావచ్చు, ఏది జరగలే. ఉదాహరణకి ఆయన 10 ఏళ్లలో మనం తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసం, ఆంధ్ర వాళ్ళు సపరేట్గా మన ఉద్యోగాలు మనకు వస్తాయని. 10 ఏళ్ళలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 50,000 దాటలే. 55,000 అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇచ్చారు. మేము వచ్చిన 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటున నెలకు 5,000 ఇచ్చాం. హరీష్ రావు అంటాడు, అరే మేము నోటిఫికేషన్ ఇచ్చాము, మీరు ఇచ్చారే, మీరు నోటిఫికేషన్ వద్దన్నారా ఇస్తానంటే? నోటిఫికేషన్ ఇచ్చి ఎందుకు ఇవ్వకుండా పోయినారు? భారం పడద్దనే కదా తప్పించుకున్నారు. మేము ఇచ్చి తీరినాం, ఇంకా ఇస్తాం. మేము అన్న మాట ప్రకారం అధికారికంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పూర్తి చేయాలనేది మాదే. మొన్ననే ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకుంటూ ఆ మాట మీద కట్టుబడి ఉండాలనే మాట కూడా చెప్పుకోవడం జరిగింది. ఎన్ని న్యాయంగా ఖాళీలు ఉంటే అన్ని భర్తీలు చేయాలి. భారం పడుతుంది ప్రభుత్వం మీద, అయినప్పుడు కూడా ఛేదించాలంటే ఒక గొప్ప కళతో ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధిలో కూడా వారు చేసింది ఏమీ లేదు.